హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జున్ను 432. టుడే వీడియో వచ్చేసి అరిసెల వీడియో ఎలా చేసుకోవాలా అని చెప్పేసి మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటాం. మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు కూడా మాలాగే ట్రై చేయాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే కొలతలతో అయితే చేస్తుళ్ళు, మీరు కూడా అయితే ట్రై చేయండి. నేనైతే చేయట్లేను, మా వదిన అయితే చేస్తుంది. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం 1 kg బియ్యం పిండికి అయితే 1/2 kg బెల్లం అయితే తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను వినండి. 1 కిలో బియ్యం పిండికి 1/2 కిలో బెల్లం తీసుకోవాలి. అది కూడా బియ్యం మాత్రం మనం మార్నింగే ఒక 1 అవర్ అయితే నానబెట్టేసుకొని అది మంచిగా ఆరిపోవాలి. బియ్యం ఆరిపోయిన తర్వాతకి బియ్యాన్ని అయితే పట్టించుకోవాలి. ఇక ఆ తర్వాతకి అయితే ఇక్కడైతే ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నారు పొయ్యి మీద. ఇక్కడైతే మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం. కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగా వస్తుంది కదా, ఏదైనా కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్ట్ అయితే వస్తుంది కదా, అందుకోసం ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద అయితే పెట్టిళ్ళు. ఇక్కడైతే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో అయితే మనం ముందుగా తురుముకున్న బెల్లాన్ని అయితే వేసేసారు. వేసాక అందులోనే అది బెల్లం మొత్తం కరిగిపోయింది. కరిగిపోయాక అందులో ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసిళ్ళు. నెయ్యి ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. మనకైతే కొంచెం ముదురు పానకం అయితే వచ్చేయాలి. ఇక్కడైతే నేను చూపించాను కదా, వాటర్లో వేస్తే మనకి బెల్లం మొత్తం ఒక గడ్డ లెక్క ఒక బాల్ లెక్క అయితే రావాలి. అలా వచ్చేసాక మనం పొయ్యి మీద దింపుకోవాలి. అది మొత్తం చల్లారక ముందుకే ఇప్పుడు మనం పిండి అయితే అందులో అయితే పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలబెట్టుకోవాలి, అంతే ఒకేసారి అయితే పోసుకోకూడదు. అక్కడైతే ఇక మా వదిన అయితే మా అమ్మ పోస్తుంటే మా వదిన అయితే కలబెట్టింది. ఆ తర్వాతకి అయితే ఇక మా వదిన వాళ్ళు అయితే లేదు, అందుకోసం ఇక్కడైతే మా అమ్మ అయితే కలిపేసింది. మొత్తం కలిపేసినాక ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. అలా వచ్చేసాక ఇక మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం అయితే చేసుకోవాలట. మొత్తం అయితే చల్లారొద్దట, మొత్తం చల్లారితే సరిగా రాదట, గట్టిగా అయిపోతుందట. ఇక్కడైతే ఇక మంచిగా అయితే మళ్ళీ ఒకసారి అయితే కలిపెట్టేసుకుంటుంది గంటతోటి. అది వేడివేడిగా ఉంది కదా, అందుకోసమే ఇక పక్కన అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో అయితే కావాల్సినంత అయితే ఆయిల్ అయితే పోసేసుకొని ఆయిల్ హీట్ వరకు మనం అయితే ఇక్కడైతే కొంచెం ఇట్లా లడ్డు లెక్క ఇట్లా కొంచెం బాల్ లెక్క అయితే చేసుకోవాలట. చేసుకొని అక్కడైతే మా వదిన అయితే నూనె కవర్ పైన అయితే చేస్తుంది. నూనె కవర్ పైన కొంచెం ఆయిల్ అయితే రుద్దుకొని దాంట్లో అయితే ఒక బాల్ లెక్క చేసి అయితే పెట్టుకుంది కదా, అదైతే దానిపైన పెట్టేసి మంచిగా అయితే చేత్తోనైతే ఇట్లా ఒత్తుకుంటుంది. మంచిగా రౌండ్గా వచ్చేంత వరకు అయితే ఒత్తుకుంటుంది. పిండి మాత్రం ఏమాత్రం అయితే చల్లారు కావద్దట. చల్లారవుతుందంటే చల్లారు అయ్యే కొద్దీ మొత్తం గట్టి పడిపోతుందట. తొందరలో వేడివేడిగా ఉన్నప్పుడే మనం అయితే ఇలా అయితే చేసుకోవాలట. చేసుకొని అదంతా మంచిగా రౌండ్గా వచ్చేంత వరకు అయితే అంతా అయితే అట్లా ఒత్తేసుకొని అందులో పక్కనే ఉన్న కడాయిలు అయితే వేసేసి ఆయిల్ కూడా హీట్ అయిపోవాలి. హీట్ అయినప్పుడే వేయాలి. ఇక అందులో అయితే వేసింది. కట్టెల పొయ్యి కదా, అందుకోసమే మంచిగా కాలుతున్నాయి అన్నమాట. 4 మూలలు మంట వస్తుంటే మంచిగా అయితే కాలిపోతుంది. అదైతే చూడండి నూనెలో అయితే ఇట్లా పొంగుకుంటూ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే ఇంకొక దానికైతే రెడీ అయితే చేసుకుంటుంది. అలా మధ్యలో అయితే మొత్తాన్ని అయితే కలిపేసుకుంటుంది. ఇక పక్కన అయితే ఇక మా అమ్మ అయితే కాల్స్తుంది అనమాట. మా వదిన చేస్తుంటే ఇక మా అమ్మ అయితే కాల్స్తుంది అనమాట. దాన్ని అటు ఇటు చేసి ఆ విధంగా వచ్చేంత వరకు అయితే కాలుస్తుంది. ఇప్పుడైతే చూడండి దాన్ని అయితే ఆయిల్ మొత్తం సపరేట్గా అయితే చేయాలట. అలానే వేస్తే ఆయిల్ అయిపోతాయట. అందుకోసం అక్కడైతే ఒక చెంబు పెట్టి అయితే మొత్తం ఆయిల్ పోయేంత వరకు అయితే గట్టిగా అయితే ఒత్తేసింది. అదంతా ఆయిల్ అయితే వచ్చేసింది అందులో నుండి. అలాగే పెట్టేస్తే ఆయిల్ ఉంటుందట, తినడానికి రాదట, తినబుద్ధి కాదట. అందుకోసం అట్లయితే ఒత్తేసింది. ఆ తర్వాతకి ఒక గిన్నెలకి అయితే తీసేసుకుంది. ఇక మిగతాయి కూడా సేమ్ అలాగే చేసేసుకొని ఒకటైతే ఆయిల్ అయితే వేసేసుకొని సేమ్ అలాగే చేసిందనమాట. అదైతే కొంచెం అయితే మాడిపోయింది. ఇక మా అమ్మ ఏదో పని మీద ఉండేసరికి దాన్ని అయితే కొంచెం అయితే మర్చిపోయింది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేసింది. ఆయిల్ మొత్తం పోవడానికి చెమ్ముతోనైతే మొత్తం అయితే ఒత్తుతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా, చూడండి ఆయిల్ అంతా ఎట్లా వస్తుందో దాంట్లోకి అయితే. ఇక సేమ్ అన్నీ ఆ విధంగానే అలా అయితే చేసేసుకోండి. మనమైతే మొత్తం చల్లారిపోయినాక చేసుకోవద్దట. చల్లారినాక చేసుకుంటే అసలుకే రాదట. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. అన్నీ ఆ విధంగా అయితే అట్లయితే చేసేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి, చాలా మంచిగా వచ్చిందనమాట. ఇక సంక్రాంతికి అప్పలు చేసుకున్నప్పుడు కన్ఫామ్గా బెల్లప్పలు లడ్డూలు అయితే అందరైతే చేసుకుంటారు కదా, అందుకోసం ఇక్కడైతే చేసేసారు. నాకైతే బెల్లం పానకం పట్టడానికి రా, బెల్లప్పలు అయితే చేయడానికి అయితే రాదు. ఇక ఫైనల్గా అయితే అయిపోయింది చేయడము. అన్నీ అయితే ఇలా అయితే చేసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాము. చూడండి, మీకు కూడా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.